నగరాన్ని బుడమేరు ముప్పు నుంచి రక్షించేందుకు శాశ్వత చర్యలు చేపట్టేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. బుడమేరు కొల్లేరుకు సంబంధించిన పనులు చేపట్టడంలో నిధుల సమస్య ఉందని, దీనికోసం కేంద్ర సహకారాన్ని కోరనున్నట్లు మంత్రివర్గ భేటీలో సీఎం చంద్రబాబు చెప్పారన్నారు. సిటీని మనం బుడమేరు వరద నుంచి కాపాడేటువంటి విధంగా యాక్షన్ ప్లాన్ అయితే మేము 2-3 మీటింగ్లో చేసుకున్నాం అధ్యక్ష. నిన్న కేబినెట్ మీటింగ్ లో కూడా ఏదైతే బుడమేరుకి తాత్కాలికమైన రిపేర్ అంటే మన గండ్లు పడినటువంటి ప్లేస్ దగ్గర ఏదైతే సీసీ వాల్ నిర్మాణానికి, అదేవిధంగా వెలగలేరు రెగ్యులేటర్ మొన్న తలుపులు ఓపెన్ చేస్తే రాలేదు అధ్యక్ష. తీరా కష్టపడి ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమో మళ్ళీ ముయ్యాలంటే పని చేయట్లేదు. మళ్ళీ అవి కూడా బాగు చేయడానికి మేము తాత్కాలికంగా నిన్న కేబినెట్ లో ఆమోదం తీసుకున్నాం. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా కేబినెట్ లో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే ఈ తాత్కాలికమైనటువంటి కాకుండా మీరు ఏదైతే 2-3 నెలల నుంచి కసరత్తు ఏది చేస్తున్నారో ఆ యాక్షన్ ప్లాన్ తీసుకుని, నిధుల సమస్య ఉంది కాబట్టి ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కేంద్ర ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్లి ఆ నిధుల్ని మంజూరు చేసుకొచ్చి శాశ్వత ప్రాతిపదికనే ఈ బుడమేరు వరదకు సంబంధించిన పనులు చేయాలని నిన్న కేబినెట్లు కూడా ముఖ్యమంత్రి కూడా